కైపా ప్రవచనం. ఈ దిన వాక్య ధ్యానాంశం యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. అనుదినము ఉద్రిక్త వాతావరణము నెలకొనియుండునని పైవాక్యము ద్వారా తెలుసుకొనుచున్నాం. యేసును పట్టుకుని చంపుటకు కావలసిన ప్రణాళిక ఆయన శత్రువులు ఊహించినంత వేగములో కొనసాగలేదు. ఆయనను బుధవార దినమున మలుపు తిరుగునంతగా ఒక సంభవము జరిగెను. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరని వారితో చెప్పెను. తనంతట తానే ఇలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుకునుటకును చావనయున్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంపనాలోచించుచుండిరి. యోహాను సువార్త 11వ అధ్యాయము 50 వచనము 53. ఇది చాలా విచిత్రంగా ఉన్నది. మరో ఆసక్తికరమైన సంఘటన కూడా బుధవారమును జరిగెను. యేసు బేతేనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. గొప్ప వెలకు అమ్మి బేదలకి ఇవ్వచ్చును అను వాదనతో శిష్యులు ఆమె మీద కోపపడిరి గాని ప్రభు ఇట్లనెను, బేదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 11, 12 వచనాలు. ప్రజల మధ్య యేసు క్రీస్తును గూర్చిన మంచి అభిప్రాయము నానాటికి అధికమగుచుండెను గనుక ఆయనను బంధించుట ఎట్లు? అందరిలో ఆయన ఒక్కడై ఉన్నప్పుడు ఆకస్మికముగా పట్టుకుని పోవుట ఎట్లు అని ఆలోచించుండగా 12 మంది అపోస్తలులలో ఒకడైన యోదా ఇస్కరియోతు ప్రధాన యాజకులతో బేరము కుదుర్చుకొని యేసును అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెట్టుచుండెను. మీతో ఒకడు సాతానని ప్రభు ఎవరని గూర్చి చెప్పాను. యోహాను 6వ అధ్యాయం 70 వచనం. యోదా ఇస్కరియోతును గూర్చియే యోహాను 13:8 నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తును అని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఈ దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.